ఈ మధ్య మనం తరచుగా కొన్ని న్యూస్లు వింటున్నాం కదా. అంటే 15 ఏళ్ల బాలుడి చేతిలో 10 ఏళ్ల పాప చనిపోయిందని, 15 ఏళ్ల విద్యార్థిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చంపేశారని, 4 విద్యార్థులు కలిసి ఒక టీచర్ని చంపేశారని, ఇలా రకరకాల న్యూస్లు వింటున్నాం. అంటే వయసు చిన్నది కానీ వాళ్ళు చేసే నేరాలు పెద్దవి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లనే. ఇంకా చెప్పాలంటే కోపం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, బాధ కలిగినప్పుడు ఎలా షేర్ చేసుకోవాలి, ఏదైనా తిరుగుబాటు వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ లేకపోవడం వలన ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి చిన్నదాటికి డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఓవర్ ఎమోషనల్ అవ్వడం వల్ల వచ్చిన ఇలాంటి సూసైడల్ థాట్స్ కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కువైపోయింది. దీనికి కారణం మన పిల్లలు ఒక్కరిని బ్లేమ్ చేయలేదు. అది ఎడ్యుకేషన్ విధానంలో లోపం ఒక పక్కనైతే పేరెంటింగ్ స్టైల్లో కూడా ఒక కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే మనందరం చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో ఎమోషనల్ మేనేజ్మెంట్ డెవలప్ చేయడానికి ముందుకు రావాలి. అంటే స్కూల్స్లో కానీ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడం, పేరెంటింగ్ స్టైల్స్తో పిల్లల్ని ఎలాగా ఎమోషనల్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్ని ఎలా డెవలప్ చేయాలనేది ఇలాంటివి మనం ప్రతి చోట ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ని, సోషల్ మేనేజ్మెంట్కి మనం చేయాలి. భావోద్వేగ నియంత్రణ లేని పిల్లలు నేరగాళ్ళుగా మారకుండా ఉండాలంటే ప్రతి తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థలు కూడా ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ని డెవలప్ చేసుకునే ప్రోగ్రామ్స్లో ఇనిషియేట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో ఐక్యూతో పాటుగా ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది కూడా స్ట్రాంగ్గా అవుతుంది. సో ఒకసారి పేరెంట్స్ కానీ విద్యా సంస్థలు కానీ దీనికోసం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.